నంద్యాల పట్టణంలోని సున్నీ మసీదు కమిటీ, జామియా మసీద్ కమిటీతో పాటు వివిధ ముస్లిం సంఘాల ఆధ్వర్యంలో వక్ఫ్ భూముల పరిరక్షణ కోరుతూ జిల్లా కలెక్టర్కు సోమవారం వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ శాంతిరామ్ ఆసుపత్రి సమీపంలో ఉన్న సున్నీ మసీదుకు సంబంధించిన మొత్తం 34 ఎకరాల వక్ఫ్ భూమి ఉన్నట్టు తెలిపారు. రహదారికి ఇరువైపులా విస్తరించిన ఈ భూమిలో సుమారు 24 ఎకరాల మసీద్, ఈద్గా ఉన్నాయని, అక్కడ ముస్లిం సమాజానికి సంబంధించిన ప్రార్థనలు, ధార్మిక కార్యక్రమాలు, సమావేశాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మిగిలిన 11 ఎకరాల భూమి ప్రస్తుతం ఖాళీగా ఉందని వివరించారు. ఆ ఖాళీ భూమిలో కోర్టు కాంప్లెక్స్ నిర్మాణం కోసం ప్రభుత్వం స్థలం తీసుకోవాల్సి వచ్చిన పక్షంలో చట్టపరంగా అదే విస్తీర్ణంలో ప్రత్యామ్నాయంగా 11 ఎకరాల భూమిని మరో చోట కేటాయించాలని కలెక్టర్ను కోరినట్టు తెలిపారు. నంద్యాల జిల్లా ఇమాముల సంఘం అధ్యక్షుడు అమ్జద్ బాషా సిద్దికి మాట్లాడుతూ వక్ఫ్ ఆస్తులు దేవుని సొత్తుగా పరిగణించబడతాయని, వాటిని కొనుగోలు చేయటం, విక్రయించడం లేదా బదిలీ చేయటం ఎవరికీ హక్కు కాదని స్పష్టం చేశారు. వక్ఫ్ భూముల పరిరక్షణ ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ముఫ్తీ మహమ్మద్ రఫీ, మాజీ జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ బెండకాయల ఇస్మాయిల్ తో పాటు పలువురు ముస్లిం పెద్దలు పాల్గొన్నారు. దాదాపు 82 ఎకరాలు ఉంది. కాకపోతే 34 ఎకరాలు ప్రస్తుతం అది దానికోసము హైవేలో అది శాంతిరామ్ కాలేజ్ పక్కనే ఉంది కాబట్టి సెంట్రల్లో రోడ్డు పోయింది. ఇటు సైడ్ 11 ఎకరాలు ఉంది, ఇటు సైడు 24 ఎకరాలు ఉంది. కాకపోతే నంద్యాల మత పెద్దలు ఇస్తమాలు జరిపిన కానీ అక్కడ ఒక మసీద్ ఉంది, ఈద్గా ఉంది. ప్రతి సంవత్సరం 2 తూర్లు మేము ప్రేయర్ చేసుకుంటూ వస్తున్నాము. కాకపోతే ఆ ల్యాండ్ వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ అంటే వక్ఫ్ అంటే అది దేవునికి సంబంధించిన సొమ్ము. అది ఎవరిది నాయన సొమ్ము కాదు, ఎవరి అబ్బ సొమ్ము కాదు, ఎవరిది కాదు, అది దేవుని సొమ్ము. వక్ఫ్ అంటే ఓ దేవుని సొమ్మే. అది దేవుని సొమ్ముకి ఎవరికి హక్కు లేదు. ఒకవేళ ప్రభుత్వాలు కానీ అది తీసుకోవాలంటే కూడా ఎన్ని ఎకరాలు తీసుకుంటారో పక్కనే మాకు అన్ని ఎకరాలు మళ్ళీ ఇప్పించాలా. వక్ఫ్ యాక్ట్లో ఉంది. అది ఇక్కడ 10 ఎకరాలు తీసుకుంటే 10 ఎకరాలు మనకు కూడా సంతోషకరమైన ఒక కమిటీ నిర్ణయిస్తే ఆ 10 ఎకరాలు కొనిస్తే ఈ 10 ఎకరాలు తీసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు కోర్టు ద్వారా కోర్టు కోసము మా స్థలము సున్నీ మసీద్ స్థలము ఇవ్వాలని కలెక్టర్ గారు చెప్పినారంట. దానికోసం స్పందనలో వచ్చి అర్జీ ఇచ్చినాము. మేడం గారు 11 ఎకరాలు ఉండేది ఇది ఖాళీ ఉంది. కాకపోతే ఆ స్థలం తీసుకుంటే మాకు వక్ఫ్ మళ్ళీ 11 ఎకరాలు ఇప్పియాలా. ఇక్కడ వచ్చేసి 24 ఎకరాలు మసీదు ఉంది, మసీదు ప్రేయర్ జరుగుతుంది, ఈద్గా ఉంది. ప్రతి సంవత్సరం 2 సంవత్సరాలు అవుతుంది ఇస్తమా జరుపుకుంటాము. ఇది మత సంబంధించిన అన్ని కార్యక్రమాలు ఇక్కడ చేసుకుంటున్నాము. కాబట్టి ఎవరైనా సరే ఇప్పుడు ఇది నంద్యాలలో మన వక్ఫ్ మినిస్టర్ జనాబ్ ఎన్ఎండి ఫారూక్ సార్ ఉన్నారు. సార్కి అన్నీ తెలుసు, సార్ కూడా తెలుసు. దానికి మొత్తం 40 సంవత్సరాల నుంచి ఆయనకు అవగాహన ఉంది, తెలుసు. కాకపోతే సార్తో కూడా కలిసినాము, సార్తో కూడా మాట్లాడినాము, అన్నీ ఆయన దృష్టికి కూడా తీసుకుపోయినాము. ఆయన తర్వాత ఏం చేయాలన్నా ఆయనకు కూడా తెలుసు. కాకపోతే మేము స్పందన వచ్చి కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం ఇచ్చినాము. दूसरी और कोई जगह है, बाजू में भी जगह है, वहाँ पर जो है देख सकते हैं। इस तरह से हमने दरख्वास्त की है। तो इसलिए हमारे ये रेवेन्यू डिपार्टमेंट के जितने भी अधिकार हैं और इसी तरह से और भी डिपार्टमेंट्स के हैं, उन तमाम से हमारी गुजारिश है कि इस जगह को जो है मुसलमानों के हक़ में और इबादत वगैरह के हक़ में यूँ ही रखा जाए और कोई जो है उसको ना लिया जाए। यह हमारी दरख्वास्त करते ही है। हम लोग जो है तमाम कल मिनिस्टर साहब के पास भी गए थे, वहाँ भी दरख्वास्त रखे। मिनिस्टर साहब ने जो है कहा कि हम कंपाउंड वाल के लिए भी जो है सपोर्ट करेंगे, सहूलत करेंगे। अपनी तरफ से भी जो है बहुत सारे देने के लिए, पैसे देने के लिए भी कहे हैं। तो अल्हम्दुलिल्लाह वहाँ पर कंपाउंड वाल का भी काम शुरू होने जा रहा है। इसलिए ये तमाम हजरात आप हमारा कलेक्टर साहिबा से दरख्वास्त करते हैं कि ये जगह जो है हमारे मुसलमानों के हक़ में रखकर और दूसरी कोई जगह वहाँ से और कोर्ट के लिए ले सकते हैं। ये तमाम लोगों का हम शुक्रिया भी अदा करते हैं और ख़ास तौर से हमारे मीडिया के भाइयों का भी हम शुक्रिया अदा करते हैं। अस्सलाम वालेकुम रहमतुल्लाह। ఎందుకంటే దర్గాపోయే కాలానికి మాకు ముఖ్యంగా అది కావాల్సిన స్థలం. అది అటువంటి స్థలాన్ని మేము చూస్తూ దయచేసి రెవెన్యూ వాళ్ళకు కూడా మేము చెప్తామంటే దాని మీద కేసు ఏం లేదు, కేసు అయిపోయింది దాని మీద. కాకపోతే మధ్యంతరం ఏమో డిసెంట్గా మొన్ననే దాని మీద కేసు వేయడం జరిగింది.
ఆ విధంగా చేసినారు కాబట్టి దాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. కాబట్టి ఈరోజు దాంట్లో ఏం కేసు లేదు, ఏం ఎఫెక్ట్ లేదు. కానీ అనుకుంటే కినా అవుతుంది. ఆ పత్తి మిల్లు ఉన్నాడు శెట్టి గారు, ఆయన ఏం లేదు అందరూ తీసుకునే రైతుల దగ్గర వాళ్ళకి ఇంత ఇచ్చి తీసుకొని కబ్జా చేసుకున్నాడు. కబ్జా చేసుకునే మనిషిని మనం సపోర్ట్ చేయడం బాగాలే. దాన్ని గవర్నమెంట్ వాళ్ళు కోర్టులో ఉంది, కోర్టులో తీసేసినారు, అంటే ముందు కొట్టేసినారు. అయినా వాడు మళ్ళీ ముందుకు ఏం చేశారంటే మళ్ళీ నేను ముందు ఇంతమంది తోడు చేసుకుని పోయి మళ్ళీ కోర్టులో వేయడం జరిగింది. ఈ విషయం చూసి అక్కడ ముందు ఫస్ట్ అయితే అక్కడి నుంచి చేయాలనుకున్నారు. ఫస్ట్ అయితే గవర్నమెంట్ వాళ్ళు అదే స్థలాన్ని కోర్టుకి వెళ్ళినారు. ఇస్తున్నా అని చెప్పి తెలిసి ఆయన ముందు పోయి వేరే వారితో కేసు పెట్టించి చేసినాడు. కాబట్టి ఎటువంటి సమస్య లేకుండా మాకు దయచేసి మా మైనార్టీకి అందరికీ కూడా ఆ స్థలాన్ని కాపాడాలా. దాన్ని కలెక్టర్ గారికి ఇప్పుడే రెవెన్యూ కలెక్టర్ గారికి ఇచ్చినాము సబ్జెక్టు. ఏమి ఇక్కడ ఉండే అధికారులు నాయకులు కూడా మమ్మల్ని కాపాడి ఆ స్థలాన్ని మాకు అప్పచెప్తే మేము ముస్లిం. ఒక చిరునవ్వు అందాన్నిస్తుంది, ఒక చిరునవ్వు ధైర్యాన్నిస్తుంది, ఒక చిరునవ్వు తన అమాయకత్వాన్ని చూపిస్తుంది. శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. డాక్టర్ మురళి మరియు డాక్టర్ కవిత గారి పర్యవేక్షణలు దాదాపు 18 సంవత్సరాలుగా మహానగరాలకు ధీటుగా అత్యాధునిక దంతవైద్యాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మన నంద్యాలలో సేవలు అందిస్తున్నారు. మీరిప్పుడు పిప్పి పన్నుతో బాధపడాల్సిన అవసరం లేదు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా అతి తక్కువ టైంలో మీ పళ్లను కాపాడుకోవచ్చు. పళ్ల రంగు మారాయని బాధపడాల్సిన అవసరం లేదు. ఎత్తు వంకర పళ్లతో బాధపడవలసిన అవసరం లేదు. ఫిక్సెడ్ పళ్ళు లేవని భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా దంతవైద్యం అంటే భయపడాల్సిన అవసరమే లేదు. మీకు బాధ లేకుండా భయం లేకుండా చికిత్స అందించడం మా బాధ్యత. అదే మా ప్రత్యేకత. మీకందరికీ మా తరపున ఒక చిన్న సూచన. ముఖ్యంగా చిన్నపిల్లలైనా వృద్ధులైనా ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత నోటిని బాగా పుక్కిలించాలి. అదే కాకుండా ఉదయం రాత్రి పడుకునే ముందు బాగా బ్రష్ చేసుకోవాలి. ఈ 2 చిట్కాలు పాటించండి, ఇక మీకు మా అవసరమే ఉండదు. ఒక చిన్న మాట, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్ ద్వారా, పోలీస్ ఉద్యోగస్తులకు ఆరోగ్య భద్రత ద్వారా, ఏపీఎస్ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగస్తులకు క్యాష్లెస్ పద్ధతిలో దంతవైద్యం అందిస్తున్నాం. ఎటువంటి దంత సమస్యలకైనా ఒకే చిరునామా, శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, శ్రీనివాస సెంటర్, నంద్యాల. ఫోన్ 08514240265. సెల్ నంబర్ 9959744344. మా బ్రాంచ్ సాయిబాబా నగర్ ఆర్చ్ దగ్గర, నంద్యాల. ఫోన్ 08514222344.